వీళ్ళు హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండో పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు లేకపోతే రాజకీయ అంతరాలు రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైంది. దాదాపుగా 2019 జూన్ 28, అదే విధంగా ఆగస్టు, అదే విధంగా సెప్టెంబర్, అదే విధంగా ఆగస్టు 12న 4 సార్లు అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే జలబంధం. ఆనాటి పత్రికలు చాలా వరకు మీకు అన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. లేకపోతే ఆ పేపర్లు ఈ పేపర్లు గోదావరిలో సాగుదాం, ఇది వీటికి సంబంధించి ఒకవేళ వేరే పత్రికల మీద వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంది, లేకపోతే వేరే పత్రికలను రాస్తే మేము వాటిని ఆమోదించమని అనవచ్చు. కానీ నమస్తే తెలంగాణ ఇది పెద్దన్నగా సహకరిస్తా, నమస్తే తెలంగాణ హెడ్లైన్ బ్యానర్ ఐటమ్. పట్టుదల ఉన్న సీఎం జగన్ తో సాధ్యం, రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం. అదే విధంగా ఈ రోజు వారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి 3 గంటలు చర్చించి గోదావరి జలాలను ఏ విధంగా రాయలసీమకు తీసుకెళ్లాలి, అదే విధంగా స్నేహ గీతిక ఇట్లాంటి హెడ్లైన్స్ తోని గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకున్నారు. అక్కడ రెండోసారి దీని మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరి చర్చల సారాంశం పత్రికలకు ఆ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వివరించారు. ఆ మంత్రులు ఎవరు? ఇరు రాష్ట్రాల సీఎం సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు, పక్కన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇచ్చి పుచ్చుకుందాం తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అండ్ రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే స్పష్టంగా సీమకు గోదావరి పత్రికలలో వచ్చింది. శ్రీశైలానికి తరలించాం తెలుగు రాష్ట్రాలు, ఏ రకంగా వీళ్ళు నీళ్లను రాయలసీమకు తరలించాలని చెప్పి చర్చించుకున్నారు. ఆ రోజు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించారు. నష్టం తక్కువ, లాభం ఎక్కువ. గోదావరి జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా, కృష్ణా పెన్నా బేసిన్ కు తరలించడం ద్వారా నష్టం తక్కువ, లాభం ఎక్కువ అని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రగతి భవన్ లో 2 గంటలకు పైగా సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్ కు తరలించాలని, అదే విధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. తక్కువ నష్టం ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం. సో ఈ రకంగా ఈ రోజు ఇంత స్పష్టంగా రాయలసీమ రతనాల సీమగా మారుస్తారు. ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. 2016లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ సోదంత వద్దు కానీ ఏమంటున్నాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు తోటి అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ రకంగా మాట్లాడుకున్నారు. ఏది 8 పేజీల అపెక్స్ కమిటీ మీటింగ్లో ఇట్లా 3000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, మనం వాడుకుందామని అప్పుడు మాట్లాడిర్రు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి ఎక్కడో రాజకీయ వైరుధ్యం ఏర్పడింది. 2 రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదు, తద్వారా అది వాయిదా పడుకుంటూ వచ్చింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు పోలేదు. తర్వాత 2018లో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, ముందస్తు ఎన్నికలు. కేసీఆర్ గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఏపీలో ఎన్నికలైనాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చిత్తుగా ఓడిపోయారు. 151 స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత 2019 నుంచి 4 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. జూన్లో ఒకసారి, ఆగస్టులో ఒకసారి, ఏదో డేట్లు కూడా చెప్పిండు. కూర్చొని మాట్లాడుకొని
తెలంగాణలో ఉన్నటువంటి ఈ గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్కి తరలించి రాయలసీమను రతరాలసీమగా మార్చుదామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు, చాలాసార్లు మాట్లాడుకున్నారు, జీవోలు అయినాయి, అన్నీ అయినాయి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని పేపర్ క్లిప్లను పెట్టడం జరిగింది, పేపర్ క్లిప్లను చూపించడం జరిగింది. నమస్తే తెలంగాణలో వచ్చినాయి, ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి, ఈనాడులో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. వాస్తవమే, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నది వాస్తవమే, చరిత్రను మనం ఎవరం కూడా మార్చలేము. చర్చించుకున్నది వాస్తవమే, జరిగింది వాస్తవమే. కానీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అసలు విషయాన్ని దాచిపెడతా ఉన్నారు. సేమ్ ఈ 969 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకున్న తర్వాత మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము నాగార్జున సాగర్లో పోసుకొని, శ్రీశైలంలో పోసుకొని, ఇటు నువ్వు రాయలసీమకి, ఇటు తెలంగాణకి మేము వాడుకుంటామని చెప్పేసి రెండు రాష్ట్రాలు మొదటి నుంచి దానికి మీద ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అయితే ఈ రెండు నదుల అనుసంధానం సంబంధించినటువంటి ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారు. అయితే కేసీఆర్ గారి ప్రపోజల్ ఏంది, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతోని ఒకసారి సర్వే చేపిద్దాము, దాన్ని తక్కువ ఖర్చుతోని ఎట్లా అవుతుందో చేద్దాము అని చెప్పేసేటువంటి ప్రయత్నంతో ఫస్ట్ ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు దాని మీద స్టడీ చేయడం ప్రారంభించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి ఎక్కువ నీళ్లు రావాలనో, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చాలనో, ఎందుకంటే ఆ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ ఉంటుంది కాబట్టి 100% ఆ ప్రాంతం పక్షాన ఆయన ఎక్కువగా ఆలోచన చేస్తాడు. మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ పక్షాన మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. అయితే వాళ్ళు అప్పుడు ఏం చేసిర్రు, ఇంజనీర్లని కాదని వ్యాప్కోస్ సంస్థతోని ఒక సర్వే చేయించేసి ఆ వ్యాప్కోస్ చేసినటువంటి సర్వేలో వాళ్ళు చేయించినటువంటి దాంట్లో ప్రకారం ఏంటంటే ఎక్కువ ఆంధ్ర ప్రాంతం నుంచే ఆ కాలువలు పోవడము, ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చేటువంటి విధంగా ఆ ప్రాజెక్టుని ప్రపోజల్స్లోకి తీసుకొచ్చారు. దాంతో ఎప్పుడైనా రెండు రాష్ట్రాలకు సమానంగా ప్రయోజనాలు ఉన్నాయి అనుకుంటే మనము ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సగం సగం ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రయోజనం చేకూర్చేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతం నుంచి కాలువలు పోయి, లేకపోతే మనం సహకరించి మనం డబ్బులు పెట్టి ఎందుకు చేస్తాము? కేసీఆర్ లాంటి తెలంగాణ ప్రేమికుడు ఎందుకు ఆ పని చేస్తాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయడంతో అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. మేము అట్లయితే మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విరమించుకున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదులే అని చెప్పేసి ఇరు రాష్ట్రాలు సైలెంట్ అయిపోయినాయి. పేపర్లు రాష్ట్రీయ వార్తలు రాయలేదనేది కాదు, కానీ పేపర్లు ఏమిటి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే స్టార్ట్ చేస్తాయి రాయడము. ఇప్పుడు సిట్టు మీద రాస్తలేవా, ఫోన్ ట్యాపింగ్ కేసు మీద రాస్తలేవా పేపర్లు? సో అట్లనే అప్పుడు కూడా రాసినాయి, మేము సహకరిస్తామని రాసినాయి, ఇవన్నీ రాసినాయి. కానీ ఎప్పుడైతే కార్యరూపం దాల్చాలనో, ఎప్పుడైతే ఇంజనీర్లు కూర్చొని స్టడీ చేయాలనో ఆ టైం వరకల్లా ఎవరికి ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ లాభం చేకూర్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాప్కోస్తోని సర్వే చేయించుకొని ఈ రకంగా పోదామని చెప్పేవరకు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రహించినటువంటి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ని దానికి ఒప్పుకోలేదు, అది ముందుకు పోలేదు. ఇంకా అక్కడికే అది పురిటిలోనే దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దాన్ని ఆదిలోనే బాల రెస్టారెంట్ అంగా అట్లా పక్క కట్టేసేది దాన్ని. ఆ విషయాన్ని దాచేసి కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ జీవోలు, ఆ పేపర్ క్లిప్లు అన్నీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఎంత ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణం గిదా, ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాలి, ఈ ప్రాంతానికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పాలి, కానీ ఇట్లా చెప్పడం జరిగింది.